Good afternoon, students. Welcome to Vivekananda ITI Dhavaleshwaram online classes. About me, my name is S.J. Sundar, ATO Electrician Trade. Dear students, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎలక్ట్రికల్ యాక్సెసరీస్. ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ పార్ట్ 1 చూసాం, ఇది పార్ట్ 2. దీంట్లో రిమైనింగ్ టాపిక్స్ అనేవి కూడా కంప్లీట్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ చూడండి, నైఫ్ స్విచ్ మాట. ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, టైప్స్ ఆఫ్ స్విచ్చెస్లోని పుల్ స్విచ్, ఇంటర్మీడియట్ స్విచ్ అవన్నీ చెప్పుకున్నాం కదా. 2-వే స్విచ్, సర్ఫేస్ స్విచ్చెస్, ఫ్లష్ స్విచ్చెస్ అని చెప్పుకున్నాం కదా. ఆ స్విచ్చెస్ అని కూడా మనకి ఓన్లీ అప్లయన్స్ని ఆన్ చేయడం కోసం లేదా ఆఫ్ చేయడం కోసం ఉపయోగిస్తారన్నమాట. సో ఈ స్విచ్లు అంటే ఇప్పుడు మనం ఇందులో చెప్పే స్విచ్లు ఏంటంటే, నైఫ్ స్విచ్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే మెయిన్ స్విచ్ అన్నమాట. సో సప్లై అనేది మెయిన్ సప్లైని మనం కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించే స్విచ్ అన్నమాట ఇది. దీని ద్వారా మనం సప్లైని కంట్రోల్ చేస్తాం. లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాయని మన అప్లయన్స్కి సప్లై ఇవ్వడం కోసం, అంటే మన ఏదైనా మనకి ఫ్యాన్కి కానీ టీవీకి కానీ ఏదైనా కానీ దానికి సప్లై ఇవ్వడం కోసం మనం ఆ స్విచ్లు వాడతాం. కానీ ఈ స్విచ్లు ఎందుకు వాడతారంటే మొత్తం సప్లైని ఆపరేట్ చేయడం కోసం, ఆన్ చేయడం కోసం. సో ఇక్కడ ఆన్ చేయడం కోసం ఉపయోగించిన స్విచ్లో ఫస్ట్ ఏంటి, నైఫ్ స్విచ్ మాట. ఈ నైఫ్ స్విచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఇది షార్ప్గా ఉంది కాబట్టి ఈ ఏరియా దీన్ని నైఫ్ స్విచ్ అని పేరు వచ్చింది మాట దీనికి. సో ఈ కాంట్రాక్టర్ అనేది ఈ హ్యాంగర్ నుంచి ఈ కాంట్రాక్టర్ అనేది ఇలా ఉంది, షార్ప్గా ఉంది కదా. ఈ షార్ప్గా ఉంది కాబట్టి దీనికి నైఫ్ స్విచ్ అని పేరు వచ్చింది. దీంట్లో ఏం చేస్తారంటే, దీంట్లో ఈ విధంగా సింబల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి సింబల్స్. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే DP/DT స్విచ్ మాట. ఇది మనం చూపిస్తుంది డయాగ్రామ్లో ఉంది ఏంటంటే DP/DT స్విచ్. DP/DT అంటే ఏంటంటే డబుల్ పోల్ డబుల్ త్రో. సో ఇక్కడ మనకి డబుల్ పోల్ ఉన్నాయి కదా, ప్రతిదానికి డబుల్ పోల్స్ ఉన్నాయి కదా. దీనికి 2 పోల్స్ ఉన్నాయి, దీనికి 2 పోల్స్ ఉన్నాయి, 2 పోల్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఫేజ్ న్యూట్రల్ని ఎట్ టైం మనం సప్లై ఫేజ్ న్యూట్రల్ రెండింటిని ఒకేసారి ఇవ్వచ్చు కదా. సో ఇది సప్లైని రెండు ఒకసారి ఆన్ చేయడం కోసం అన్నమాట. సో ఫేజ్ న్యూట్రల్ ఇచ్చుకుని డబుల్ పోల్స్ మాట. డబుల్ పోల్స్ ఉన్నాయి కదా. ఈ డబుల్ త్రో అంటే ఏంటి, ఇది ఈ పక్క పెడితే ఇందులో కాంటాక్ట్ వస్తుంది, ఇటు పక్క లెఫ్ట్ సైడ్ పెడితే దీనికి కాంటాక్ట్లో వస్తుంది. సో డబుల్ త్రో అంటే రెండు పక్కలకి మనం త్రో చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనం ఇన్పుట్ అనేది మిడిల్ దానికి ఇస్తాం అన్నమాట. మిడిల్ 2 టెర్మినల్స్కి ఇన్పుట్ ఇస్తాం ఫేజ్ న్యూట్రల్ అనేది. సో ఇక్కడ అవుట్పుట్ అనేది ఫేజ్ న్యూట్రల్ రైట్ సైడ్ తీసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ తీసుకోవచ్చు అన్నమాట. అంటే టూ వేస్లో మనం సప్లైని మార్చుకోవచ్చు అన్నమాట. అంటే ఈ పక్కన సర్క్యూట్కి పంపించుకోవచ్చు, లేదా ఈ పక్కన సర్క్యూట్కి పంపించుకోవచ్చు. సో ఇది DP/DT మాట. దీని సింబల్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, DP/DT స్విచ్ సింబల్ అనేది. ఇక్కడ చూస్తారు కదా, ఈ కాంట్రాక్టర్లు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. రెండు ఈ విధంగా అటాచ్ అయ్యి ఉన్నాయి కదా, ఆ రెండు ఈ విధంగా అటాచ్ చేశాడు సింబల్లోనే. సో పైకి ఎట్టినప్పుడు ఏమవుతుంది, ఈ సర్క్యూట్కి వెళ్తుంది. సో ఈ రెండు కలిపి సర్క్యూట్ కదా, ఆ రెండింటికి సప్లై వెళ్తుంది. సో కింద కట్టడానికి డౌన్కి ఏమవుతుంది, ఈ రెండింటికి కాంట్రాక్ట్లోకి వచ్చి ఈ రెండింటికి సప్లై వెళ్తుందన్నమాట. సో ఇక్కడ ఇది ఈ విధంగా ఈ నైఫ్ స్విచ్లు అనేవి ఈ విధంగా టైప్స్లో ఉంటాయన్నమాట. SPST అని, DPST అని, SPDT అని ఉంటాయన్నమాట. సో సింగిల్ పోల్ SPST అంటే సింగిల్ పోల్ సింగిల్ త్రో, అంటే ఓన్లీ ఫేజ్ని మాత్రమే కంట్రోల్ చేయొచ్చు, అది కూడా ఒకే ఒక డైరెక్షన్లో ఫ్లో చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఫేజ్ని కంట్రోల్ చేయొచ్చు, అది 2 డైరెక్షన్లో ఫ్లో, అంటే ఈ సర్క్యూట్కి పంపించవచ్చు లేదా ఈ సర్క్యూట్కి పంపించవచ్చు. దీన్ని SPDT అంటారు. సింగిల్ పోల్ కానీ డబల్ త్రో, అంటే రెండు వేస్ ఉన్నాయన్నమాట. దీన్ని కనెక్ట్ చేస్తే ఒక దారి, దీన్ని కనెక్ట్ చేస్తే ఒక దారి. సో సింగిల్ పోల్ డబల్ త్రోకి ఇది సింబల్. ఇది దానికి డయాగ్రామ్స్ అనేవి కూడా ఈ విధంగానే ఉంటాయి, కొంచెం చేంజ్ అవుతాయి అంతే. సో ఈ DP/DT అంటే డబల్ పోల్ సింగిల్ త్రో, DPST అంటే. సో ఇక్కడ ఈ విధంగా, అంటే ఈ పక్కన ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎంత లేకుండా ఓన్లీ ఈ రైట్ సైడ్ ఈ 2 పార్ట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఈ డబుల్ పోల్ సింగిల్ త్రో, అంటే ఈ పక్క మాత్రమే మనం క్లోజ్ చేయగలం, ఈ పక్క క్లోజ్ చేస్తకుండా కదా. సో దాన్ని ఏమంటారంటే డబుల్ పోల్ సింగిల్ త్రో అంటారు అనమాట. అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా లేకుండా ఈ రైట్ సైడ్ ఉన్న 2 టెర్మినల్స్ పార్ట్ ఉంటే దాన్ని ఏమంటారంటే డబుల్ పోల్ సింగిల్ త్రో అంటారు అనమాట. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా ఉందనుకో, దాన్ని ఏమంటారు డబుల్ పోల్ డబుల్ త్రో అంటారు అనమాట. అర్థమైంది కదా ఈ సింబల్స్ అనేవి. ఈ సింబల్స్ అలాగే ఉంటాయి మెటీరియల్ కూడా. ఇది కన్స్ట్రక్షన్ కూడా ఈ సింబల్స్ టైప్లోనే ఉంటుంది, అందుకే ఈ సింబల్స్ అనేవి చూపించాను ఇంకా, ఓకేనా. నెక్స్ట్ స్విచ్ వచ్చేసి DP స్విచ్ మాట. DP స్విచ్ అంటే ఏంటంటే దీని పేరు ఏంటంటే DP అంటే డబుల్ పోల్ స్విచ్ మాట. డబుల్ పోల్ అంటే దీంట్లో కూడా 2 పోల్స్ ఉంటాయి. 2 పోల్స్ అంటే ఫేజ్ న్యూట్రల్ కంట్రోల్ చేస్తాం అది ఉపయోగించి. దీన్ని DP మెయిన్ స్విచ్ అంటమాట. సో మన ఇంటికి మెయిన్ బోర్డు దగ్గర ఉండే స్విచ్ మాట. దీన్ని ఆన్ చేసుకుంటే మనకి ఇంటికి సప్లై అనేది వస్తుంది, ఆఫ్ చేసుకుంటే ఇంట్లో ఉన్న వాటికి మన సప్లై ఆగిపోద్ది అన్నమాట, అప్లయన్స్లకి. సో ఇది మెయిన్ స్విచ్, DP మెయిన్ స్విచ్ మాట, డబుల్ పోల్ స్విచ్. దీంట్లో ఫ్యూజ్ లింక్, నియాన్ టెస్టర్ కూడా ఉంటుంది, నియాన్ ఇండికేటర్ కూడా ఉంటుంది దీంట్లో. ఈ విధంగా ఫ్యూజ్ లింక్ పెట్టుకోవచ్చు దీంట్లోని. దాంతోపాటు ఇక్కడ ఈ విధంగా ఇండికేటర్ అనేది ఆన్ చేసినప్పుడు సప్లై వెళ్తున్నట్టు ఇండికేటర్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది 10 amps, 16 amps, 32 amps రేంజ్లో కూడా ఉంటుంది అన్నమాట మనకి. అంటే మన ఇంటికి వచ్చి సప్లై అనేది మనకి లోడ్ బేస్ చేసుకుని, మన ఇంట్లో లోడ్ అనేది 16 amps దాకా ఉందనుకోండి, హైయెస్ట్ లోడ్. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఆ విధంగా 16 amps DP స్విచ్ చేసుకోవడం, లేదా 32 amps మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మన ఇంటికి ఈ విధంగా చేసుకుంటాం అన్నమాట. దీని యొక్క ఇంటర్నల్, ఇది మెయిన్ స్విచ్ అంటారు దీన్ని, DP మెయిన్ స్విచ్ అంటారు దీన్ని. DP అంటే ఏంటి, డబల్ పోల్ స్విచ్ అన్నమాట, ఓకే. ఇక్కడ దీని ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ మనం చూస్తే ఇది వర్కింగ్ అనేది అర్థమవుద్ది. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంటర్నల్గానే. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి కింద 2 కాంటాక్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ
ఇక్కడ 2 కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. అక్కడ 2 కాంటాక్ట్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ ఇన్పుట్ అనేది దీనికి ఇస్తాం, ఫేజ్ న్యూట్రల్ ఇన్పుట్ దీనికి ఇస్తాం. అంటే మెయిన్ నుంచి వచ్చింది, మెయిన్ ఎనర్జీ మీటర్ నుంచి వచ్చిన దానికి మెయిన్ నుంచి వచ్చిందని సప్లై దీనికి ఇస్తామన్నమాట. ఈ ఫేజ్ న్యూట్రల్ ఇన్పుట్, అవుట్పుట్ ఈ పక్క నుంచి లాక్కుంటాం ఇటు సైడ్ నుంచి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇన్పుట్ ఈ విధంగా వస్తుంది కదా ఫేజ్ న్యూట్రల్ అనేవి. ఇక్కడ ఏం చేస్తాం మనం, రెండింటికి కాంటాక్టర్ అనేది లేదు, ఇక్కడ మధ్య చిన్న గ్యాప్ అనేది వదిలేస్తారన్నమాట. ఆ గ్యాప్ దగ్గర మనం ఏం చేస్తామంటే స్విచ్ని ప్లేస్ చేస్తామన్నమాట. స్విచ్ అనేది రెండింటికి క్లోజ్ చేస్తామన్నమాట, ఈ గ్యాప్ని. సో అప్పుడు కరెంట్ అనేది మనకి ఈ పక్క నుంచి అవుట్పుట్ లాక్కుంటే ఇటు పక్క నుంచి అవుట్పుట్ వస్తుంది అన్నమాట. సో డీపీ మెయిన్ స్విచ్లో ఇన్పుట్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏం పెడతారో, ఈ విధంగా వీల్స్ పెడతారన్నమాట, కాపర్ వీల్స్, చిన్న వీల్స్లా ఉంటాయన్నమాట. సో ఆ వీల్స్ అనేవి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఈ విధంగా జరిపినప్పుడు కాంటాక్ట్లోకి వచ్చి సప్లై అనేది ఇలా ఫ్లో అయ్యి మనకి అలాగ అవుట్పుట్ అనేది వర్క్ తీసుకొచ్చమాట. సో ఇక్కడ ఆ వీల్స్ అనేవి స్ప్రింగ్స్ పెట్టి ఈ విధంగా మన స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. సో మన స్విచ్ని ఈ విధంగా ఆపరేట్ చేసినప్పుడు వీల్స్ ఫ్రంట్కి మూవ్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా ఆన్ అవుతుంది, మళ్ళీ కిందకేస్తే ఆఫ్ అయిపోద్ది అన్నమాట. ఆ విధంగా ఫ్రంట్కి మూవ్ అవడం కోసం కిందకేస్తాం, అప్పుడు ఏమవుద్ది, ఆన్లోకి వెళ్తుంది. కిందకేస్తే ఆన్ అవుద్ది, పైకి వెళ్తే ఆఫ్లో అయిపోద్ది అన్నమాట. సో ఈ విధంగా ఆన్ ఆఫ్ అనేది ఈ యొక్క కాపర్ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ ద్వారా కాంటాక్ట్ అనేది లోపల జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో లోపల ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది, ఈ డీపీ మెయిన్ స్విచ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి డీపీ స్విచ్ అవుతుంది కదా, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇవి కూడా మెయిన్ స్విచ్లే, మెయిన్ కోసం ఉపయోగించిన స్విచ్లే. దీంట్లో కూడా ఫ్యూజ్ క్యారియర్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఈ ఫ్యూజ్ క్యారియర్స్ ద్వారా సప్లై ఇస్తామన్నమాట. వీటిని ఏమంటారంటే మీ మెయిన్ స్విచ్లు ఐసీడీపీ స్విచ్ లేదా ఐసీటీపీ స్విచ్లు అంటారన్నమాట. ఇక్కడ ఐసీడీపీ అంటే ఏంటంటే ఐరన్ క్లాడ్ డబల్ పోల్ అన్నమాట. ఐరన్ క్లాడ్ డబల్ పోల్ స్విచ్ అంటారు. ఐసీడీపీ అంటే ఏంటి, ఐరన్ క్లాడ్ డబల్ పోల్. ఐసీడీపీ ఐరన్ క్లాడ్ డబల్ పోల్ స్విచ్ అన్నమాట, మెయిన్ స్విచ్ అంటారన్నమాట. ఇక్కడ ఏంటి, 2 పోల్స్ ఉన్నాయి. 2 పోల్స్ ఉన్నాయంటే దానికి ఫేజ్, దానికి న్యూట్రల్ ద్వారా మనం లాక్కుంటాం అన్నమాట. సో రెండింటికి ఫ్యూజ్ ద్వారా ఆపరేట్ చేస్తాం అన్నమాట. 2 మనకి సప్లై ఆన్ చేసినప్పుడు 2 ఫ్యూజ్ల ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది అన్నమాట. 2 ఫ్యూజ్ల ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఇక్కడ 3 ఫేజ్ వాడుకున్నాం అనుకోండి, ఐసీటీపీ స్విచ్ వాడుకుంటాం అన్నమాట. అంటే 3 ఫేజ్లే, 3 ఫేజ్లని 3 ఫ్యూజ్ల ద్వారా కాంట్రాక్టర్ పంపించి కాంట్రాక్టర్ ద్వారా క్లోజ్ చేసి దాంతోపాటు 3 ఫ్యూజ్ల ద్వారా మనం అవుట్పుట్ లాక్కుంటాం అన్నమాట. సో ఫ్యూజ్ కూడా ఇన్ బిట్వీన్ దీంట్లోనే ప్లేస్ చేస్తామన్నమాట. సో మెయిన్ స్విచ్ లోపల ఇన్ బిట్వీన్ లోపల ఫ్యూజ్ కూడా ఉంటుంది అన్నమాట. వీటిలోని ఈ టైప్ ఆఫ్ స్విచ్ల్లోని ఇన్బిల్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇదంతా కేసింగ్ ఉంటుంది అలా పైన మెటల్ కేసింగ్ అనేది లోపల ఈ విధంగా ఉంటుంది, 10 Ω. ఇది ఈ విధంగా మనకి ఆపరేట్ అవుతుంది అనేది మనం చూద్దాం. దీంట్లో కూడా 15 amps, 30 amps, 60 amps, 100 amps దాకా ఉంటాయి స్విచ్ల్లో మనకి రేటింగ్ అనేది. మనకి ఇన్పుట్ ఎంతవరకు కావాలనేది దాన్ని బట్టి మనకి మోటార్స్లో వాటిల్లో కూడా ఇదే వాడతారు అన్నమాట. మోటార్స్ ఆపరేటింగ్లో వాటిలోని సప్లై ఇవ్వడం కోసం దానికి ఈ డీపీ మెయిన్స్ ద్వారా ఇది డీపీ స్విచ్ వాడచ్చు, లేదా డీపీ స్విచ్ వాడచ్చు, లేదా ఇలాగ ఐసీడీపీ స్విచ్లు వాడి మనం మోటార్లో పవర్ సప్లై ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ హ్యాంగర్ ఉంటుంది, ఈ హ్యాంగర్ని ఈ విధంగా పైకి ఇలా పుల్ చేసినప్పుడు కాంటాక్ట్లోకి వెళ్ళి సప్లై అనేది వెళ్తుంది అన్నమాట. కిందకి వెళ్ళినప్పుడు కిందకి ఆఫ్, పైకి వెళ్తే అనమాట. సో దీనికి ఒక ఈ ఐసీడీపీ స్విచ్ కానీ ఐసీటీపీ స్విచ్ కానీ లోపల ఇంటర్నల్ మెకానిజం ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు వీడియో ద్వారా చూద్దాం. ఇంకోటి మొత్తం జూమ్ చేసి చూపిస్తున్నాడు, మొత్తం కరెక్ట్గా లోపల ఇంటర్నల్గా ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా పైన మళ్ళీ ఫ్యూజ్ క్యారియర్ పెట్టాడు, కానీ ఇంటర్నల్గా కూడా కొన్ని ఫ్యూజ్ క్యారియర్స్ ఉంటాయి. ఇవి మళ్ళీ ఫ్యూజ్ క్యారియర్స్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశాడు. సో ఇక్కడ ఇంటర్నల్గా కూడా ఫ్యూజ్ క్యారియర్స్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రా సేఫ్టీ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఇంటర్నల్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఇది ఉంది కదా మనకి హ్యాంగర్ ఈ విధంగా పైగా ఆపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 టెర్మినల్స్ అనేవి ఈ విధంగా క్లోజ్ చేస్తాయి అన్నమాట. వీటిని ఈ విధంగా క్లోజ్ చేస్తాయి. సో ఈ 3 ఫేజ్ ఇది ఐసీటీపీ స్విచ్. దీంట్లో 3 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి కదా, ఈ 3కి ఐసీటీపీ స్విచ్ కదా. ఈ విధంగా రాడ్ ఉంటుంది, ఈ రాడ్ మన పైకి ఇలాగా స్ప్రింగ్ మెకానిజం ఉంటుంది. మన పైకి ఆపరేట్ చేసినప్పుడు ఈ రెండు కాంటాక్ట్లు క్లోజ్ చేస్తామంటమాట. క్లోజ్ చేసినట్టు ఏమవుతుందంటే మనం ఇటు సైడ్ ఇన్పుట్ ఇస్తాం, లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ ఇస్తాం, ఈ రైట్ సైడ్ అనేది అవుట్పుట్ తీసుకుంటాం అన్నమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ ఇచ్చాం, రైట్ సైడ్ కదా కరెంట్ రావాలి. అప్పుడు ఏమవ్వాలి, దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 2 క్లోజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇన్పుట్ దీనికి వస్తుంది అన్నమాట. ఇన్పుట్ నుంచి ఇలా అవుట్పుట్ ఈ పక్క వస్తుంది అన్నమాట. మనం అవుట్పుట్ ఎక్కడి నుంచి లాక్కుంటాం, పై నుంచి లాక్కుంటాం అన్నమాట. సో దీని నుంచి ఏమవుతుందంటే దీని నుంచి కనెక్షన్ దీనికి ఉంటుంది అన్నమాట, లోపల ఫ్యూజ్కి. ఈ రైట్ సైడ్ నుంచి ఫ్యూజ్ కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఫ్యూజ్ నుంచి మనం ఫ్యూజ్ క్యారియర్స్ పెడతాం కాబట్టి దానికి కాంటాక్ట్లోకి వెళ్ళి పైకి అలా వస్తుంది అన్నమాట. సో ఇది చూద్దామా, ఇంకొన్ని ఇక్కడ చూడండి, ఈ విధంగా మళ్ళీ పైకి ఫ్యూజ్ క్యారియర్ ద్వారా వచ్చి పైనుంచి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ ఇస్తాం. దానికి చూడండి, వైర్ ఎలా వచ్చి దేనికి వెళ్ళింది, లెఫ్ట్కి వెళ్ళింది. ఇలా వైర్ ఎలా దేనికి వచ్చి దేనికి వెళ్ళింది, లెఫ్ట్కి వెళ్ళింది. ఈ వైర్ దీనికి వచ్చి లెఫ్ట్కి వెళ్ళింది. సో దానికి లెఫ్ట్ సైడ్ ఇస్తామన్నమాట.
లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మనం సప్లై లెఫ్ట్ సైడ్ అనేది ఇన్పుట్ ఇస్తాం. ఈ రైట్ సైడ్ అనేది మనకు రైట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి చూస్తే కనెక్షన్ ఈ విధంగా ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడ వెళ్తుంది. సో దీని నుంచి పైకి ఫ్యూజ్ క్యారియర్ ద్వారా కనెక్ట్ చేస్తాం కూడా పైకి వెళ్తుంది అనమాట. సో ఆ విధంగా మెయిన్ ఇదే లెఫ్ట్ సైడ్ కనెక్షన్ ఇస్తామన్నమాట. ఈ కనెక్షన్ ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలో మనకు తెలియాలి. ఇక్కడ మూడింటికి 3 పేజీలు ఇన్పుట్ ఇచ్చామాట. అవుట్పుట్ అనేది ఈ పక్కన దాని నుంచి పైకి వెళ్ళి పై నుంచి లాక్కుంటామన్నమాట. సో ఈ 2 కాంటాక్ట్ అవ్వడం కోసమే మనం ఈ విధంగా టెర్మినల్స్ పెట్టి మనం క్లోజ్ చేస్తామన్నమాట. సో ఐసీటీపీ స్విచ్లో కానీ ఐసీటీపీ స్విచ్లో కానీ ఈ విధంగా మెకానిజం ఉంటుంది. మొత్తం మీరు డీటెయిల్గా చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా పైన కూడా మళ్ళీ ఫ్యూజులు వేసాడు, ఎక్స్ట్రా ఫ్యూజులు. అంటే ఇందులో ఫ్యూజులు అంటే ఈ ఫ్యూజు ఒకవేళ ఈ ఫ్యూజులో ప్రాబ్లం వచ్చి సప్లై పంపించడానికి పైన ఫ్యూజులు కూడా మళ్ళీ సేఫ్టీ పర్పస్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఇంటర్నల్ మెకానిజం అంతా. మెయిన్ అయితే లెఫ్ట్ సైడ్ ఇస్తామన్నమాట. ఈ విధంగా లెఫ్ట్ సైడే మనకి ఇస్తాం సప్లై అనేది. రైట్ సైడ్ నుంచి మనకి అవుట్పుట్ అనేది దీనికి వెళ్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ఇది క్లోజ్ చేసినప్పుడు ఈ రైట్ సైడ్ నుంచి దీనికి వెళ్తుంది. దీని నుంచి ఫ్యూజ్ క్యారియర్ ద్వారా ఈ రైట్ సైడ్ నుంచి పైకి వెళ్ళి పై నుంచి ఫ్యూజ్ క్యారియర్ ద్వారా వెళ్తుందన్నమాట. లోపల ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఐసీటీపీ స్విచ్ అనేది. ఈ పై నుంచి ఫ్యూజ్ క్యారియర్ ద్వారా మనకు ఈ 3 అవుట్పుట్ లైన్ అనమాట. ఈ 3 పేజీల అవుట్పుట్లు, ఈ 3 పేజీల ఇన్పుట్లు అనమాట. సో లెఫ్ట్ సైడే కనెక్ట్ చేయాలి మెయిన్ వీటికి. అర్థమైంది కదా. ఈ విధంగా కాంటాక్ట్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేసిన సప్లై అనేది రైట్ సైడ్కి వస్తుంది. రైట్ సైడ్ నుంచి ఈ విధంగా ఫ్యూజ్ క్యారియర్లోకి వచ్చి ఫ్యూజ్ క్యారియర్ నుంచి అవుట్పుట్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఐసీడీపీ స్విచ్ లేదా ఐసీడీపీ స్విచ్ అనేది వర్కింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఫ్యూజ్ క్యారియర్ క్లోజ్ చేసినప్పుడు ఈ విధంగా ప్రతిదానికి ఫ్యూజ్ క్యారియర్ క్లోజ్ చేసినప్పుడు ఈ కాంటాక్ట్ నుంచి ఆ కాంటాక్ట్ కూడా మనకి సప్లై ఫ్లో అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫ్యూజులు పెట్టకపోయినా కానీ మనం స్విచ్ ఆన్ చేస్తే వేస్ట్. ఇక్కడ కాంటాక్ట్ 2 అవ్వాలి కదా, మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి సప్లై ఆగిపోద్ది. సో ఫ్యూజులు పెట్టిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఇది పైకి ఆన్ చేసినప్పుడు అప్పుడు సప్లై అనేది ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చి రైట్ సైడ్ నుంచి ఫ్యూజ్ ద్వారా ఫ్లో అవుతుంది అన్నమాట సప్లై అవుట్పుట్ అనేది. ఈ విధంగా ఓకేనా. ఇది పుష్ స్విచ్ అని చెప్పాను కదా, ఇది పుష్ స్విచ్. ఇది ఆల్రెడీ పుష్ స్విచ్ అనేది సప్లై ఇస్తున్నాడు. సప్లై ఆన్ అండ్ ఆఫ్. పుష్ స్విచ్ నుంచి మనం దీనికి ఇస్తామన్నమాట. పుష్ స్విచ్ నుంచి మనం మళ్ళీ ఐసీడీపీ స్విచ్కి ఇచ్చి ఐసీడీపీ స్విచ్ నుంచి మళ్ళీ మనం సప్లై అనేది లాక్కుంటున్నాం అన్నమాట. ఈ విధంగా రెండు రకాల స్విచ్లు కూడా వాడుతున్నారు ఇక్కడ. మోటార్ ఆన్ చేయడం కోసం, పంప్ సెట్ ఆన్ చేయడం కోసం. ఓకేనా. మనకు అంత క్లియర్గా చూపించారు కదా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. దీంట్లో మనకు పుష్ స్విచ్లు వచ్చినాయి. ఈ విధంగా ఐసీడీపీ స్విచ్ 2 ఎగ్జాంపుల్ మనకు ఈ విధంగా ఈ వీడియోలో మనం అర్థం చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి సాకెట్స్. స్విచ్చెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మ్యాక్సిమం. ఇక్కడ సాకెట్స్ చూడండి. ఇక్కడ సాకెట్స్లో వచ్చే సాకెట్ అంటే ఏంటి, మనకి ఈ విధంగా ఉంటుంది. సాకెట్ హ్యావ్ ఇన్సులేటెడ్ బేస్ అనేది ఇన్సులేటెడ్గా ఉంటుంది. మన సప్లై అనేది దీని 2 టెర్మినల్స్ ద్వారా ఇన్పుట్ అనేది అవుట్పుట్ లాక్కుంటాం. ఇది ఇన్పుట్ ఇది సాకెట్, మన ఇది నుంచి అవుట్పుట్ లాక్కుంటాం ప్లగ్ ద్వారా. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఇది 2-in-1 సాకెట్ అంటారు దీనేమో 2 పిన్ సాకెట్ అంటారు. దీన్ని 2-in-1 సాకెట్ అంటారు. దీంట్లో 3 పిన్ 2 పిన్ 2 పెట్టచ్చు కాబట్టి దీన్ని 2-in-1 సాకెట్ అంటారు. ఇది ఓన్లీ 2 పిన్ ఫేజ్ న్యూట్రల్ మాత్రమే. దీంట్లో గ్రౌండ్ కనెక్షన్ ఉంటుంది, దీంట్లో గ్రౌండ్ ఉండదు అనమాట. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ 2-in-1 సాకెట్ అనేది మామూలుగా 6 ఆంప్స్కి వాడతాం అన్నమాట. దీన్ని 6 ఆంప్స్కి వాడతాం దీన్ని. సో ఇక్కడ వచ్చేసింది 3 పిన్ సాకెట్ ఉంది కదా, ఈ 3 పిన్ సాకెట్ అనేది 16 ఆంప్స్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ 6. ఇది 6 ఆంప్స్ 3 పిన్ సాకెట్. దీన్ని 3 పిన్ అనొచ్చు, లేదా 5 పిన్ సాకెట్ అనొచ్చు, లేదా 2-in-1 సాకెట్ అనొచ్చు. 3 పేర్లు ఉన్నాయి దీనికి. ఓకేనా. 2-in-1 సాకెట్ అనొచ్చు, 3 పిన్ సాకెట్ అనొచ్చు, 5 పిన్ సాకెట్ అనొచ్చు. సో దీంట్లో ఇక్కడ ఇదేమో 6 ఆంప్స్ అనమాట. దీని రేటింగ్ అనేది 6 ఆంప్స్ రేటింగ్. దీంట్లో లోపల ఇన్సులేషన్ అనేది బాగా లైట్గా తక్కువ ఉంటుంది అనమాట. తక్కువ ఇన్సులేషన్ ఉంటుంది. 6 ఆంప్స్ మాత్రమే క్యారీ చేయగలదు సప్లై అనేది. 6 ఆంప్స్ మాత్రమే దీని నుంచి ఫ్లో చేయగలదు. ఇంకా ఎక్కువ కరెంట్ దీని నుంచి ఫ్లో చేసుకుంటే ఇదేమో బర్న్ అయిపోయి 2 మెల్ట్ అయిపోయి మొత్తం షార్ట్ అయిపోతాయి అన్నమాట. 2 ఫేజ్ న్యూట్రల్ షార్ట్ అయిపోతాయి. షార్ట్ అయిపోతే మనకు షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అన్నమాట. సో ఎక్కువ కరెంట్ ఫ్లో చేసుకుంటే ఈ సాకెట్ మనం ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది 16 ఆంప్స్ సాకెట్ అన్నమాట. సో ఇది 16 ఆంప్స్ స్విచ్ కూడా ఉంటుంది. 16 ఆంప్స్ స్విచ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇదేమో 2 పిన్ సాకెట్. ఇక్కడ ఇచ్చారు కదా 2 పిన్ సాకెట్, ఇది 2 పిన్ సాకెట్. సో ఇక్కడ 16 ఆంప్స్ సాకెట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ తీసినప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ సెరామిక్ ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కాకుండా. ఈ సెరామిక్ వల్ల ఏమవుతుంది, 16 ఆంప్స్లో అయినా కానీ దీని ద్వారానే ఇది హీట్ అవ్వకుండా, హీట్ అనేది ఎక్కువ వెంటనే హీట్ అయిపోయి బర్న్ అయిపోకుండా, కాలిపోకుండా, ఇది హీట్ అదే మొత్తం షార్ట్ అయిపోకుండా మొత్తం ఫేజ్ న్యూట్రల్ అనేది కాపాడుతుంది అన్నమాట. సో ఎక్కువ టెంపరేచర్ కూడా తట్టుకునేలాగా వెనకాల సెరామిక్ కోటింగ్ అనేది ఉంటుంది అన్నమాట 16 ఆంప్స్ అట్లకి. సో ఇట్లకి అలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న ఈ విధంగా ప్లాస్టిక్గా ఉంటుంది కేసింగ్. దీనికి మాత్రం బ్యాక్ సైడ్ ఈ విధంగా సెరామిక్ కోటింగ్ అనేది సెరామిక్తో చేసిన దానికి కంప్లీట్ చేస్తాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లగ్. 3 పిన్ ప్లగ్ అనేది ఆల్రెడీ మనం 3 పిన్ సాకెట్ చూసాము. 3 పిన్ ప్లగ్. 3 పిన్ ప్లగ్లో ఏముంటాయి, సేమ్ విధంగా 3 టెర్మినల్స్ ఉంటాయి. ఈ బ్రాస్తో కానీ ఏదన్నా ఒక ఎలక్ట్రికల్ మెటీరియల్తో తయారు చేస్తారన్నమాట. ఇది కండక్టింగ్ మెటీరియల్తో ఈ 3 టెర్మినల్స్ అనేవి. ఈ 3 ఇన్పుట్ అనేది ఇక్కడ ఈ ఇన్పుట్ అనేది దీని నుంచి తీసుకుంటారన్నమాట.
దీనికి అవుట్పుట్ అనేది దీని నుంచి లాక్కుంటారు. సో ఇది ఈ మూడు అటుకెళ్ళి ప్లగ్లో ఫిక్స్ చేస్తాం కదా. దీనికి ఈ విధంగా కేబుల్, దీని నుంచి కేబుల్ ఎలా వెళ్తుంది కదా, ఈ కేబుల్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. సో దీని నుంచి మూడు వస్తాయి కదా, గ్రౌండ్ టెర్మినల్, దీనికి పైన గ్రౌండ్ టెర్మినల్ కదా, ఇక్కడ పైన ఉన్నదానికి గ్రౌండ్ టెర్మినల్ కాబట్టి గ్రౌండ్ టెర్మినల్ లోపల ఈ విధంగా కనెక్ట్ చేస్తారు. ఇన్సైడ్ మాట, ఇది అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్ మాట. సో దీంట్లో కూడా ఈ విధంగా ఫ్యూజ్ అనేది ఉంటుంది అన్నమాట, చిన్న ఫ్యూజ్ అనేది. సో ఎప్పుడైనా హై కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ ఫ్యూజ్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది మొత్తం బర్న్ అయిపోకుండా ఈ ఫ్యూజ్ ద్వారా మనకి ఈ ఫ్యూజ్ వర్క్ అయిపోయి మనకి సేఫ్టీ పర్పస్ మన లోపల ఫ్యూజ్ అనేది. సో ఈ న్యూట్రల్ కనెక్షన్ ఈ పక్కన, ఫేజ్ కనెక్షన్ ఈ పక్కన ఇచ్చాము. ఓకేనా. ఇచ్చేసి నెక్స్ట్ 2 పిన్ టాప్ అన్నమాట. ఇది 3 పిన్ టాప్, ఇది 2 పిన్ టాప్ అన్నమాట. 2 పిన్ టాప్లో 2 టైప్స్ అన్నమాట. 2 పిన్ టాప్లో ఇదేమో మేల్, ఇదేమో ఫీమేల్ అన్నమాట. ఈ మెయిల్ ఫీమేల్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి ఈ విధంగా మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుని మెయిల్ని ఫీమేల్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకుని మనం సప్లైని కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. అంటే జాయింట్స్ వేయక లేకుండా ఒక వైర్ తీసుకుని జాయింట్స్ వేయక లేకుండా ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక వైర్ తీసుకుంటాం రా, ఫేజ్ న్యూట్రల్లో ఇక్కడ ఫీమేల్ సాకెట్కి ఇచ్చుకుంటాం అన్నమాట. ఫీమేల్ సాకెట్కి ఈ విధంగా హోల్స్, ఫీమేల్ సాకెట్కి ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదా లోపల. ఇక్కడ చూడండి, ఫేజ్ న్యూట్రల్ తీసుకున్నారా, ఫీమేల్ సాకెట్ ఇచ్చుకుంటాం. ఫీమేల్ సాకెట్ అంటే లోపల హోల్స్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా. సో ఫీమేల్ సాకెట్ తీసుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ ఒక మెయిల్ సాకెట్ తీసుకుని మెయిల్ సాకెట్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసి దాంట్లోని మళ్ళీ దీని నుంచి కూడా మళ్ళీ మనం వైర్లు తీసుకుని ఈ విధంగా కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. అంటే జాయింట్ లేకుండా సప్లై అనేది ఎప్పుడు కాడితే అప్పుడు ఇన్సర్ట్ చేసుకుని మనం లెంత్ పెంచుకునేమాట. వైర్ ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, దాని లెంత్ మనం సప్లై పెంచుకోవాలనుకోండి. సో ఈ విధంగా మనం దానికి ఫీమేల్ సాకెట్ వేసేసుకుని ఒకటి, ఈ పక్కన మెయిల్ సాకెట్ వేసుకుని మళ్ళీ దీన్ని సప్లై అనేది కొంచెం ఎక్కువ దూరం లాక్కోవచ్చు అన్నమాట. అంటే కంటిన్యూటీ మాట, సప్లై అనేది లెంత్ పెంచుకోవడం కోసం, సప్లై అనేది కొంచెం ఎక్కువ లెంత్ వెళ్ళేలాగా, దూరం వెళ్ళేలాగా లాక్కోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మెయిల్ ఫీమేల్ సాకెట్స్ని ఈ విధంగా ఉపయోగిస్తారు కంటిన్యూటీ సప్లై పెంచుకోవడం కోసం. ఎక్స్టెన్షన్ అన్నమాట, మెయిన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సప్లై అనేది చేసుకోవచ్చు మాట దీన్ని ఉపయోగించి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 16 amps సాకెట్ విత్ ఫ్యూజ్. ఈ విధంగా మనం సింపుల్గా ఒక బోర్డు అనేది యాడ్ చేస్తాడు కేసింగ్తో పాటు. సో దీంట్లో మనకి ఒక 16 amps స్విచ్, 16 amps ఫ్యూజ్, స్విచ్ సాకెట్ రెండు కలిపి వచ్చేస్తాయన్నమాట. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే వాళ్ళు మన దీన్ని కూడా వెనకాల చూసారా, మామూలుగా వెనకాలలో చూడండి, ప్లాస్టిక్ కాకుండా ప్లాస్టిక్ వేయడం మాట. దీనికి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ కాకుండా బ్యాక్ సైడ్ మామూలుగా సెరామిక్ వేస్తారన్నమాట. దీనికి కూడా హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినా ఎక్కువ కరెంట్స్ ఫ్లో చేసుకున్నప్పుడు హీట్ అనేది రాకుండా అన్నమాట. సో దీనికి కూడా ఒక స్విచ్ ఉంటుంది, ఒక ఇండికేటర్ ఉంటుంది. సింపుల్గా ఇది ఈ విధంగా కూడా అమ్ముతారన్నమాట మనకి బయట. సో ఇది కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, అంటే మెయిన్ ఫ్రిడ్జ్ దగ్గర వేసుకోవడానికి, సప్లై గ్రైండర్ దగ్గర వేసుకోవడానికి సింపుల్గా ఒక సప్లై బాక్స్ వేసుకోవచ్చు అంటే ఈ విధంగా. ఇది ఇంట్లో ఇండికేటర్ ఇస్తాడు, కొన్నిట్లో ఫ్యూజ్ కూడా ఇస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మొత్తం స్విచ్చెస్ అయిపోయి, సాకెట్స్, ఫ్లగ్స్ అని అయిపోయి. ఇప్పుడు చూడండి హోల్డర్స్ అన్నమాట. హోల్డర్స్ చూడండి, ఇక్కడ పెండెంట్ హోల్డర్ అన్నమాట. పెండెంట్ హోల్డర్ అంటే మనం ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు కదా. దీనికి వెనకాల వైర్ సప్లై ఇస్తాము, దీన్ని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. హ్యాంగ్ అంటే వేలాడ తీసుకోవచ్చు, వేలాడ తీసుకుని మనకి దీనికి లైట్ ఇచ్చుకోవచ్చు మాట. ఎక్కడికి అక్కడికి టెంపరీగా మనం ఇచ్చుకోవచ్చు. అలా కాకుండా మనం డైరెక్ట్గా మనం పర్మనెంట్గా మనం ఒక హోల్డర్ ఫిక్స్ చేయాలంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీన్ని బ్యాటన్ హోల్డర్ అంటారు. ఇది స్ట్రైట్ హోల్డర్ అన్నమాట, స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట దీని హోల్డర్ అనేది. బ్యాటన్ స్ట్రైట్ హోల్డర్, ఇది బ్యాటన్ వచ్చేది యాంగిల్ హోల్డర్ అన్నమాట. ఇది కూడా బ్యాటన్ హోల్డర్, యాంగిల్ హోల్డర్ అన్నమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఫిక్స్ చేసుకునే ఉంటుంది అన్నమాట మనకి బోర్డుకి. ఓకేనా. వైరింగ్లో చేసినప్పుడు డైరెక్ట్గా ఫిక్స్ చేసుకునే టైప్లో ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి స్వివిల్ ల్యాంప్ హోల్డర్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి షాపుల్లో కట్టనే బయట షోకేస్లో పెట్టిన బొమ్మలకి లైటింగ్ అనేది రావాలనుకోండి, షోకేస్లో పెట్టిన వస్తువులకి ఈ విధంగా ఈ హోల్డర్ ఈ విధంగా ఉంటుంది యాంగిలర్గా. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. రొటేట్ చేసుకోవచ్చు ఈ హోల్డర్ని ఫోకస్ పెట్టుకునేలాగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్ లైట్లో ఉండేవి ఏంటి, సైడ్ హోల్డర్స్ అన్నమాట. ఈ సైడ్ హోల్డర్స్ ట్యూబ్ లైట్లో ఉంటాయి కదా రెండు సైడ్లోనే. సో ఈ హోల్డర్స్, ట్యూబ్ లైట్ హోల్డర్స్, దీస్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ ది ఫ్లోరసెంట్ ల్యాంప్. అసలు హోల్డర్ అంటే మెయిన్ పర్పస్ ఏంటి, ఇక్కడ ఈ హోల్డర్ ఏం చేస్తుంది, మామూలుగా ఇన్కాన్సెంట్ ల్యాంప్ని కానీ ఈ విధంగా లైట్లు ఇది హోల్డ్ చేస్తుంది. హోల్డ్ అంటే పట్టుకుంటుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఫ్లోరసెంట్ బల్బుని, అదే ట్యూబ్ లైట్ని పట్టుకోవాలంటే దీనికి సైడ్ రెండు ల్యాంప్ హోల్డర్స్ ఉంటాయి కదా. సో వీటి ద్వారా మనం సప్లై ఇస్తాం అన్నమాట హోల్డర్స్ ద్వారా. సో ఈ ట్యూబ్ లైట్ హోల్డర్స్ అన్నమాట ఇవి. సైడ్ హోల్డర్స్ అని కూడా అంటారు వీటిని. నెక్స్ట్ వచ్చేసి వేరే టైప్ ఆఫ్ హోల్డర్ కూడా ఉంది. ఇక్కడ చూడండి హోల్డర్, ఇది డైరెక్ట్గా మనం బోర్డులో ఫిక్స్ చేసుకునేలా ఉంటుంది అన్నమాట హోల్డర్. ఇది కూడా పెండెంట్ హోల్డరే. దీన్ని మనం డైరెక్ట్గా బోర్డులో ఫిక్స్ చేసుకునేలా ఉంటుంది అన్నమాట హోల్డర్ అనేది. ఇక్కడ చూపిస్తుంది కదా. ఓకేనా. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ హోల్డర్ ఉంది, ప్లగ్ టైప్ హోల్డర్. మనకి ఎక్కడైనా సప్లై లేకుండా లేదనుకోండి, మనం వైర్ హోల్డర్ పెట్టుకోకుండా లేదనుకోండి సప్లై లేకుండా, సో డైరెక్ట్గా మనం ఈ విధంగా పిన్ తీసుకుని పిన్ని ఇన్సర్ట్ చేసి బోర్డులోని దీని పక్క నుంచి మనం హోల్డర్ కింద వాడుకోవచ్చు అన్నమాట. అంటే బెడ్ లైట్లు ఎప్పుడు కలిసి టెంపరీ పర్పస్ మాట అప్పటికప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. సప్లై ఎక్కడ లేకపోయినా కానీ డైరెక్ట్గా మనం
సప్లై లేకుండా మనం బోర్డు నుంచి మనం డైరెక్ట్గా హోల్డర్ పెట్టుకుని హోల్డర్ దగ్గర ఇది ప్లగ్ హోల్డర్ అనమాట, ప్లగ్ టైప్ హోల్డర్. ఇది సింగిల్ అడాప్టర్ అంటారు దీన్ని ఎందుకంటే ఎక్కడ ఉపయోగిస్తారంటే దీన్ని డైరెక్ట్గా ఈ విధంగా హోల్డర్ ఎక్కడ ఉందనుకోండి మనకి మనం ఫిక్స్ చేసుకున్న హోల్డర్ ఈ విధంగా హోల్డర్ ఉందనుకోండి, ఈ హోల్డర్కి మనం ఈ అడాప్టర్ని పెట్టేసి ఫిట్ చేస్తాం, ఈ పక్కన ఫిట్ చేస్తాం, ఇటు పక్క నుంచి మనం సప్లై లాక్కోవచ్చు అనమాట. అంటే సప్లై పాయింట్స్ అనేవి ఒక హోల్డర్ నుంచి కూడా లాక్కోవచ్చు అనమాట. ఇది సింగిల్ అడాప్టర్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఫ్యూజు ఎంసీబీ ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాం కదా. ఫ్యూజ్లో కిట్ కట్ టైప్ ఫ్యూజులు ఏమైనా ఉంటాయి కదా, వీటి రేటింగ్ వచ్చేసి దీనికి కట్అవుట్స్ అని కూడా అంటారు. ఫ్యూజ్ కట్అవుట్ లేదా ఫ్యూజ్ అనొచ్చు, సింపుల్గా ఫ్యూజ్ అనొచ్చు లేదా ఫ్యూజ్ కట్అవుట్ అనొచ్చు. సో దీనికి ఏరియా అంటారు, దీన్ని ఏమో బేస్ అంటారు. దీని లోపల మనం సింగిల్ లీడ్ వైర్ని ఉపయోగించి మనం సప్లై అనేది అదే మనకి షార్ట్ చేస్తాం కదా సప్లై అనేది, ఈ విధంగా ఉంటుంది. ఇదేమో ఎంసీబీ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఎంసీబీ టైప్స్ గురించి. ఇది ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోద్ది, ట్రిప్పింగ్ మెకానిజం ఏ విధంగా ఉంటుంది మొత్తం ఆల్రెడీ చెప్పాం కదా. సో ఇది కూడా యాక్సెసరీస్లో భాగం కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ రోజ్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ వాల్స్. ఇది వాల్స్ మీద ఈ విధంగా వాల్స్ మీద ఫిక్స్ చేస్తాం మరి ఇట్లా సీలింగ్ రోజ్ అంటారు వీటిని. ఇది ఎందుకంటే సప్లై అనేది మనకి ఇన్పుట్ అవుట్పుట్ మాట. సో ఇన్పుట్ అనేది ఈ విధంగా తీసుకొచ్చి మన వైర్స్ని దీని నుంచి మళ్ళీ అవుట్పుట్ అనేది ఈ విధంగా అంటే నీట్గా ఉన్న పర్పస్ కోసం ఈ విధంగా లోపల 2 కాంటాక్టర్లు ఉంటాయన్నమాట. సో ఇన్పుట్ అనేది ఈ విధంగా ఇటు పక్కన ఇచ్చాం, రైట్ సైడ్ నుంచి వచ్చింది ఇన్పుట్, ఇది ఇన్పుట్ మాట. ఈ బ్లాక్ రెడ్ అనేది ఇన్పుట్ వచ్చి ఇటు సైడ్ ఇచ్చాం, ఈ బ్లాక్ రెడ్ వచ్చి ఇక్కడ ఇచ్చామాట, ఇటు పక్కన ఇచ్చాం, ఇటు పక్క నుంచి ఇలా లాగమాట. సో ఇటు పక్కన ఒక కాంటాక్టర్ ఉంటుంది, ఇటు పక్కన ఒక కాంటాక్టర్ ఉంటుంది. ఒక కాంటాక్టర్కి వచ్చేసి ఇన్పుట్ ఇస్తాం, లెఫ్ట్ సైడ్ కాంటాక్టర్ నుంచి ఈ విధంగా అవుట్పుట్ లాక్కుంటాం అన్నమాట. సో ఈ విధంగా పైన మళ్ళీ క్లాంప్ ఉంటుంది అన్నమాట. సో ఇన్సైడ్ కింద కూడా ఒకటి కవర్ ప్లేట్ పెడతాం అన్నమాట. కింద ఉంచుకుని కవర్ ప్లేట్, ఈ కింద ఉంచుకుని కవర్ ప్లేట్, ఈ కవర్ ప్లేట్ అనేది ఇది మాట. దీని కవర్ ప్లేట్ అయితే ఎండ్ ప్లేట్ అంటారు, రౌండ్ ప్లేట్ అని కూడా అంటారు. సో ఇది బేస్ మాట, ఓన్లీ క్లోజ్ చేయడం కోసం, కింద ఉన్న జంక్షన్ బాక్స్ కనబడకుండా ఇది క్లోజ్ చేయడం కోసం ఈ కవరింగ్ కోసం ఈ కవర్ ప్లేట్ వాడతాం అన్నమాట. సో సీలింగ్ రోజ్ పర్పస్ ఇది. ఇక్కడ ఇది ట్యూబ్ లైట్ కోసమే కాదు, మనం పైన ఫ్యాన్స్ సప్లై లాక్కుండా కూడా ఫ్యాన్ పైన కూడా ఈ విధంగా సప్లై లాక్కుంటాం అన్నమాట ఈ సీలింగ్ రోజ్ నుంచి. సో దీన్ని సీలింగ్ రోజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, లాస్ట్ వన్ వచ్చేసి గ్యాంగ్ బాక్స్ అన్నమాట. గ్యాంగ్ బాక్స్ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ స్విచ్స్ అన్ని ప్లేస్ చేయడం కోసం ఉపయోగించింది అన్నమాట గ్యాంగ్ బాక్స్ అనేది. ఇది పీవీసీ టైప్లో ఉంటుంది లేదా ఐరన్ టైప్ కూడా ఉంటుంది అన్నమాట, జిఐ టైప్. సో ఇది ఐరన్ గ్యాంగ్ బాక్స్, ఇదేమో మామూలుగా పీవీసీ. ఇది ఐరన్ ఎక్కడ వాడతారంటే మనం డైరెక్ట్గా మనం వైరింగ్ చేసినప్పుడు గోడ లోపల దీన్ని సెట్ చేస్తారన్నమాట. సెట్ చేసి పర్మనెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది మామూలుగా మనకి ఈ కేసింగ్ అనేది మనం బయటికి అవుట్ సైడ్ కనబడేలాగా, ఇది గోడ లోపల పెట్టేస్తారు దీన్ని, ఇది అవుట్ సైడ్ కనబడేలా పెడతారన్నమాట ఈ గ్యాంగ్ బాక్స్, పీవీసీ గ్యాంగ్ బాక్స్ అనేది, ఓకేనా. ఈ టూ టైప్స్ ఆఫ్ గ్యాంగ్ బాక్స్ని మనం అంటే లోపల స్విచ్చెస్ అదంతా సర్క్యూట్ అంతా మనం పెట్టడం కోసం అన్నమాట ఇవి గ్యాంగ్ బాక్స్ అనేది హోల్డ్ చేసుకోవడం కోసం, ఓకేనా. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను, మ్యాక్సిమం యాక్సెసరీస్ అన్నీ, ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ అన్నీ, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఉంటానైతే బాయ్, థ్యాంక్ యూ.